ఇవన్నీ తెలిసిన గవర్నమెంట్ మరి అటువంటిప్పుడు ఎందుకు మీరు లైసెన్స్ ఇస్తారు వాళ్ళకు? మన ఇండియాలో కొన్ని రూల్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఆ రూల్స్ ఎవరికంటే పేద ప్రజలకు ఉంటాయి. ఎట్లుంటాయంటే అవి గవర్నమెంటే లైసెన్స్ ఇస్తుంది. ప్లాస్టిక్ తయారీనికి కానీ, సిగరెట్లు తయారీనికి కానీ, ఆల్కహాల్ తయారు చేయడానికి కానీ ప్లాస్టిక్ మనం దుకాణాల్లో అమ్మితే అది కేసు పెడతారు, వాడద్దని చెప్పేసి మాట్లాడతారు. ఓకే, అడ్వర్టైజ్మెంట్లో చెప్తారు ఈ సిగరెట్లు తాగొద్దు అని చెప్పి. మన సినిమాకి వెళ్ళినప్పుడు చూస్తాం కదా, అడ్వర్టైజ్మెంట్లు వేస్తారు సిగరెట్లు తాగొద్దని. ఓకే, ఆల్కహాల్ తాగే బండి నడిపితే ఆల్కహాల్ తాగొద్దు, యాక్సిడెంట్లు అవుతాయి. ఇవన్నీ తెలిసిన గవర్నమెంట్ మరి అటువంటిప్పుడు ఎందుకు మీరు లైసెన్స్ ఇస్తారు వాళ్ళకు? ఎందుకు పర్మిషన్ ఇస్తారు వాళ్ళకు? మీకు తెలియదా మరి ఎందుకు ఇచ్చారు వాళ్ళకి లైసెన్స్? ఎందుకు ఇచ్చారు వాళ్ళకి పర్మిషన్? ఎందుకు ఇచ్చారు? ప్లాస్టిక్ కవర్లు అమ్ముతారని చెప్పి షాపులను సీల్ చేస్తారు. మరి ప్లాస్టిక్ కవర్లు తయారు చేసిన ఎందుకు ఏమంటారు మీరు? ఆల్కహాల్ తయారు చేసిన ఎందుకు ఏమంటారు మీరు? సిగరెట్లు తయారు చేసిన ఎందుకు ఏమంటలేదు మీరు? సిగరెట్లు తాగితే ఆరోగ్యానికి హానికరం అని మీరే చెప్తారు, మందు తాగితే హెల్త్ ఖరాబ్ అవుతుంది మీరే చెప్తారు, ప్లాస్టిక్ వాడితే మన భూమి ఖరాబ్ అవుతుంది మీరే చెప్తారు. మరి మీ చేయలేని అధికారం ఉన్నది కదా, దానికి లైసెన్స్ ఇప్పించేది మీరే, దాన్ని ప్రోత్సహించేది మీరే, దానికి జాగిచ్చి ఇక్కడ పెట్టుకోవడం అని చెప్పేది మీరే. అంటే ఇదంతా మా వరకు తాగద్దు, వాడద్దు, సిగరెట్లు తాగద్దు, మందు తాగద్దు, ప్లాస్టిక్ వాడద్దు. మరి మీ వరకు ఏంటిది ఇది? గవర్నమెంట్ అనేది ప్రజలకు మంచి చేసినీకుండా లేకుంటే ప్రజలకు ముంచనీయకుండా గవర్నమెంట్ అనేది? దీనికన్నా రాజుల పరిపాలనే మంచి ఉంది కదా, కరెక్ట్ ఆలోచిస్తే.